ఊటుకూరులో ఘనంగా కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో బెజవాడ వంశీరెడ్డి ఆధ్వర్యంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊటుకూరు గ్రామంలో కేక్ కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. అనేక మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ్ రెడ్డి అభిమానులు కార్యక్రమంలో పాల్గొని కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హ్యాపీమా సైడ్ రియల్ సైడ్ వాయిస్ ఇస్తావా అంతే. మాతో రావాలా వాళ్ళ ఇంటి మీరు అట్టుంటే వర్షం అది కూడా ఇచ్చేది చేపిద్ది కేక్ అయిపోయి నువ్వు అందుకని చేపించేస్తాను. నలుగురు ఉంటే వరుసగా పెట్టుకుని నిలబడతాను. ఎవరు కేక్ ఇది వేరు ఇది వేరు. వచ్చండి మొత్తం ఇరవై నిమిషాలు వచ్చింది. నాని టిష్యూ పేపర్ ముందర చెప్తారా మా రెడ్డి చా తినిపించావు రోజు తెరవు అమెరికా రా సేయరే అమెరికా దగ్గర 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 రంగట్టున్నాయా చైర్ కొడుతుంది కదా ఫోటో సెల్ఫ్. హలో హ్యాపీ బర్త్డే టు కళ్యాణ్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు. అదే అమరవాడ సాగు లేదు సాగు పక్కన సినిమా ఇదిగో ఒక్కో దాంట్లో పెట్టించేస్తాను. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ మంత్రి నారా లోకేష్ గారికి, మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి, అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఊటుకూరు
గ్రామస్తులందరికీ, మండలం నుంచి చేసిన నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన దూరు కళ్యాణ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల మనిషి, ప్రజలకి అవసరం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్న కళ్యాణ్ రెడ్డి గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి జన్మదిన శుభాకాంక్షలు కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇంకో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పేద ప్రజల ఆశాజ్యోతి మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యులు అయిన తర్వాత ఎంపీ గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచి ఎంపీగా నెల్లూరు నియోజకవర్గం అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాలు అయితేనేమి వారు చేపట్టడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా విపిఆర్ గారు, విపిఆర్ అమృతధార అయితేనేమి, విపిఆర్ విద్య అయితేనేమి, విపిఆర్ వైద్య అయితేనేమి, విపిఆర్ ఇప్పుడు కొత్తగా నేత్ర, ఈ విధంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు కనీవిని ఎరుగని విధంగా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ కూడా వారిని ఒక రాజకీయ నాయకులుగా చూడకుండా ఒక సేవామూర్తులుగా వారిని గుర్తించడం జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా వారిని జిల్లా మొత్తం తమ సొంత మనుషులాగా అభిమానిస్తూ ఉన్నారు. ఇంకా మన ప్రశాంతమ్మ విషయానికి వస్తే ఆమె గెలిచి 20 నెలలు అవుతా ఉంది. కోవూరు నియోజకవర్గంలో ఆమె ఒక కుటుంబ సభ్యురాల మాదిరి అయిపోయింది ప్రశాంతమ్మ. ఎందుకంటే ప్రతి గడపలో ప్రశాంతమ్మ మా మనిషి, మా అక్క, మా చెల్లి, మా కూతురు అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు, రైతులకి కాలువలు తవ్వించడం అయితేనేమి, రోడ్లు వేయించడం అయితేనేమి, గ్రామాల్లో వీధులు అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొంత లేట్ అయినా కానీ ప్రశాంతమ్మ తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తా ఉంది.